హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాలూరు దగ్గర ఉన్నటువంటి పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో తిరగడానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ కొత్తగా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి మనకి ఇప్పుడు దగ్గర దగ్గర 70 సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పటికి కూడా మన్యం ప్రాంతాలు ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాల్లో ఇప్పటికే రోడ్లు లేక, విద్యుత్ సదుపాయాలు లేక, తాగునీరు లేక, విద్య, వైద్యం సరిగా అందకక చాలామంది అస్వస్థత అవ్వడంతో పాటు ఎవరైనా ప్రెగ్నెంట్ డెలివరీ అవ్వాలంటే వారిని మంచం పైన మోసుకొని 9-12, 15 కిలోమీటర్లు హాస్పిటల్‌కి తీసుకెళ్ళవలసిన పరిస్థితి. ఎందుకంటే అక్కడికి ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు కాబట్టి, మన్యం ప్రజల్ని ఆ విధంగా బయటికి తీసుకెళ్ళి డెలివరీ చేయించుకొని వస్తూ ఉంటారు. అదే కాదు, పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలన్నా కూడా గతుకుల గతుకుల రోడ్‌లో కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి ఆళ్ళు విద్యని కొనసాగించవలసిన పరిస్థితి ట్రైబల్ ఏరియాలో, వన్య ప్రాంతాల్లో జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే సాలూరు, ఈ విధంగా విజయనగరం, ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడంటే అక్కడక్కడ 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, అలా 100 కుటుంబాలు, ఇలా ఒక వలసదారుల్లాగా అక్కడక్కడ గుట్లు గుట్లుగా కొండల పైన జీవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవనోపాధి వేట, వారు అదే విధంగా సుగంధ ద్రవ్యాలు అన్నీ పండిస్తూ ఉంటారు. సో, అయినప్పటికీ వారికి సరైన రోడ్డు ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ లేదని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళని కలిసి మాట్లాడటానికి వెళ్లారు. జోరున వర్షం పడుతున్నా కూడా నిలబడి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో ప్రసంగించడం జరిగింది. అయితే ఈ ప్రసంగం అంతట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తెస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వం చేసిన ఘోరం వల్ల మేమిలా చేస్తున్నాం. గత ప్రభుత్వము మద్యం మీద డబ్బులు 25,000 కోట్లు అప్పు చేసింది. గత ప్రభుత్వం ఇలా చేసింది. గత ప్రభుత్వం అలా చేసింది అంటూ గత ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అంతేకాదు, అసలు అక్కడున్న వాళ్ళందరికీ ఎలా విద్య, వైద్యాన్ని అందిస్తాను అనేది ఆయన చెప్పడం జరిగింది. దాన్ని తలుచుకుంటే కొన్నైతే చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్‌లున్నాయి. రోడ్లు ఇప్పుడు టెండర్‌లు పిలిచి దాన్ని చేసి దాన్ని కార్యరూపం దాల్చడానికి దగ్గర దగ్గర సంవత్సరం, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఆలోపు మీరంతా డబ్బులేసుకొని అని చెప్తూ మళ్ళీ దాన్ని కట్ చేసి ఏదో విధంగా ఆ రోడ్లని చదును చేయమని అధికారులకి మాటిచ్చానంటూ మాట మార్చడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటివరకు మీ దగ్గరికి మాట్లాడడానికి ఎవరైనా వచ్చారా అని ప్రస్తావిస్తూనే, చూడండి నేనొచ్చాను. నేను మొదటి నుంచి ప్రజల్లో ఉన్నాను. ఇప్పటి ప్రజల్లోనే ఉన్నాను అని ఆయన మాట్లాడటం జరిగింది. సరే సార్ పవన్ కళ్యాణ్ గారు, అంతా మీరు ఎవరైతే అడవుల్లో బ్రతుకుతూ ఉన్నారో ఎస్సీ, ఎస్టీ ట్రైబ్స్ అందరికీ మీరు తోడుగా ఉండటానికి అక్కడి వరకు వెళ్లారు. ఓకే. నిన్న వేలూరులో జరిగినటువంటి నగ్న నృత్యాల గురించి మీరు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? అంత సిద్ధశుద్ధి, అంత ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు, పేదల పట్ల, దళితుల పట్ల, అణగారిన వర్గాల పట్ల అంత కన్సర్న్ ఉంటే మీరు ఒక అమ్మాయిని వివస్త్రణ చేసి డాన్స్ ప్రోగ్రామ్ పెడితే దానిపైన ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు? ఆ! తిరుపతిలో పబ్బులు రన్ చేస్తున్నారు. మిడ్‌నైట్ వరకు అమ్మాయిలు అశ్లీలంగా డాన్సులు చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా మద్యము, డ్రగ్స్ అక్కడ అమ్ముతూ ఉన్నారు అని మేము చెప్పాం. దానిపైన ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? ఓకే. ఇవన్నీ మీకు తెలీవా? తెలీవా? ఇప్పుడక్కడికెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అని నేను డిప్యూటీ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి మీకు ఇయన్నీ చేస్తామని చెప్తూ ఉన్నారే, ఎప్పటికి జరుగుతాయి సార్ అవి? మళ్ళీ ఇంకొక సజెషన్ ఇచ్చారు ఆయనేంటంటే, మీరంతా 20, 30 మంది ఒక ప్లేస్‌లో ఉండకుండా 20, 30 మంది కుటుంబాలు కాకుండా మీరంతా ఒక 200, 300 మంది ఒక దగ్గరికే వచ్చేయండి. అప్పుడు రోడ్లు ఏయటం మాకు ఈజీ అవుతుందని సలహా ఇస్తున్నారు. అలా ఉండదు సార్. అలా ఉండదు. ట్రైబల్ జీవితం అంటేనే సంచార జీవితం. ఎక్కడెక్కడో వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడక్కడ బతికేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు అందరూ ఒక దగ్గరకొచ్చి బతకడం అనేది జరగదు. అది గూడా తెలీదా సార్ మీకు? ఇంత దూరం నేను చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చానన్నారు. ఎవరు చెప్పారు చెప్పులు లేకుండా మిమ్మల్ని నడుచుకుంటూ రమ్మని? మీరేమైనా గాంధీయా? ఆ అమ్మాయి షుగర్ తింటుంది అంటే, ఆ షుగర్ మానేయటం ఎలా చెప్పండి అంటే, వారం ఆగి రండి. నేను షుగర్ మానేసిన తర్వాత చెప్తాను అన్నట్టుగా ఉంది మీ యవ్వారం. వాళ్ళ బాధలు తెలియాలంటే మీరు చెప్పులేసుకోకుండా ఎళ్ళటం కాదు సార్. వాళ్ళ బాధలు తెలియాలంటే మీరు అక్కడ వాళ్ళని మాట్లాడాలి, తెలుసుకోవాలి. అది బాధ ఫీల్ అవ్వాలి. మీరు చెప్పులు లేకుండా నడిచారు, నా బాధ తెలుస్తుంది. నేను మెట్లు కడిగాను, నాకు లేబర్ పని ఏందో తెలుస్తుందంటే ఇక్కడ ఎవడు నమ్మేవాడు లేడు సార్. అండ్ అద్భుతమైన కొసమెరుపు ఇక్కడ ఇంకోటుంది. చూసుకున్నట్లయితే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇటువంటి వన్య ప్రాంతాలకొచ్చేసి ట్రైబల్ యొక్క ఇళ్లల్లో ఉంటాడు గంట టూరిస్ట్‌లు ఇంట్రెస్ట్ చూపిస్తారంట. ర ర సైంటిస్ట్‌లు ఇంట్రెస్ట్ చూపిస్తారంట. అదే విధంగా వన్య మృగాలు, వన్య ప్రాణులపైన రీసెర్చ్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారంట. వాళ్ళందరూ అంటే వీళ్ళతో కలిసి ఉండి
వీళ్ళకి కావాల్సిన డబ్బులిచ్చి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా, టూరిస్ట్ హబ్ లాగా అక్కడున్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేస్తారంట సార్. ఒకసారి ఆలోచించండి. ఒక్కో ప్రదేశంలో 20, 30 కుటుంబాలే ఉంటాయి. వాళ్ళొక జాతి వారులా ఉంటారు. వారిపైన మీరు ఇటువంటి ఎన్ని చేసినా కూడా దగ్గర దగ్గర 400 పైగా ప్లేసుల్లో 20-100 మంది, 100 కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. వాళ్ళందరి దగ్గరికెళ్లి మీరు టూరిస్టు అది ఇది అని చెప్తే కామెడీలా అనిపిస్తుంది సార్ మాకు. ఎందుకంటే మీరు చేసేది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ చెప్పారు. ఏం చేశారు? దానిపైన మీరు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అక్కడికి కూడా పోయి బేదేడుపులు ఎందుకు ఏడుస్తున్నారు? డబ్బులు లేవు మా దగ్గర. డబ్బులు లేకుండానే చేస్తున్నాము. చాలా కష్టపడుతున్నాము. ఏం సార్ కష్టపడేది? సంపద సృష్టిస్తామనే కదా మీరు ప్రజల్లోకి అధికారంలోకొచ్చింది. సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు మీరు? ఆ! రోడ్డు ట్యాక్స్‌లంటున్నారు. బీచ్‌ల దగ్గర ట్యాక్స్‌లంటున్నారు. అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు కరెంట్ బిల్లులు. 17,000,00,00,000 సర్చార్జీలు, పాత ఛార్జీలనేసి ప్రజల యొక్క నడ్డి రూ. 2 పర్ యూనిట్ ఏసి విరుస్తున్నారు కదా! దానిపైన ఎందుకు మాట్లాడరు మీరు? అసలు కరెంట్ బిల్లులు పెట్టమని ఇలా సంకలు లేపి, లేపి చెప్పాడు కదా! చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటప్పుడు ఎలా ఇప్పుడు కరెంట్ బిల్లులు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా పెంచుతున్నారు. వంట నూనె రేట్లు, కూరగాయల రేట్లు, పెట్రోల్, డీజిల్ రేట్లు, చివరికి పిల్లలకి మెడిసిన్ రేట్లు కూడా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. మద్యం అయితే బెల్ట్ షాపుల రూపంలో వాడ వాడ, పల్లె పల్లె, గ్రామ గ్రామంలో ఇంటింటికి అమ్ముతూ ఉన్నారు. వీటన్నిటిపైన ఎందుకు నువ్వు మాట్లాడవు పవన్ కళ్యాణ్? అక్కడికెళ్ళి సుద్దపోసు కబుర్లు బానే చెప్తున్నావని అందరూ అంటున్నారు. నేను నడుచుకుంటొచ్చాను. నేను కాళ్ళ మీదొచ్చాను. 1 కిలోమీటర్ నడిస్తే కష్టపడితే తప్పులేదు. ఇవన్నీ సింపతి మాటలు దయచేసి మాట్లాడకండి సార్ మీరు. మీరు మాట్లాడిన సింపతి మాటలు మీరు ఎన్ని ఏరియాలో పుట్టారో, ఎన్ని ఏరియాలో పుట్టి పెరిగారో, ఎన్ని డిగ్రీలు చేశారో, ఎన్ని ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో ఎన్ని కోర్సులు చేశారో అన్నీ మీ పాత వీడియోలు చూస్తే అందరికి అర్థమైపోతాయి. కాబట్టి మీరు అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పండి. వాళ్ళకి రోడ్లు ఎప్పటికేస్తారు? ఎలా ఏస్తారు? ఆ విషయాలు మాత్రమే చెప్పండక్కడ. పాత గవర్నమెంట్ ఏదో చేసిందనే కదా! మీ మీరు అధికారంలోకొచ్చారని చెప్తున్నారు. ఆ గవర్నమెంట్ విషయాలు ప్రతిసారి తీసుకొచ్చి మీ పరువు మీరు తీసుకోకండి. ఫస్ట్ అశ్లీల నృత్యాలు దేశవ్యాప్తంగా లేనప్పుడు మీ పిల్ల సైనికులు తీసుకొచ్చి ఆడవారితో అశ్లీల నృత్యాలు చేయించారు. దానిపైన ఫస్ట్ మాట్లాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి, సిగ్గు ఉంటే దానిపైన మాట్లాడి దానిపైన స్టేట్‌మెంట్ చెయి. అది కాకుండా వన్య జాతుల దగ్గరికెళ్ళి, ట్రైబ్స్ దగ్గరికెళ్ళి, మన్యం ప్రజల దగ్గరికెళ్ళి మాయమాటలు చెప్పడం మానేయమని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో, ఓవరాల్‌గా అక్కడ రోడ్లేస్తారంట. చూద్దాం. ఈ 5 సంవత్సరాల్లో గ్యారంటీగా అక్కడ రోడ్లు వేయలేరనైతే నేను నమ్ముతూ ఉన్నా. ఒకవేళ రోడ్లు గనుకేస్తే పవన్ కళ్యాణ్ గారికి తల వంచి ఒక సెల్యూట్ చేసుకుంటా ఇలా. నా ఫ్యాన్స్‌కి నేను చేసినట్టు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐయామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.